మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నాతో పాటు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. లేకపోతే మాస్ జాతర అని చెప్పాలి. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. మడత పెడుతున్నావా ఇంకా? ఇదే సందు ఇదే మందని వేసేస్తున్నావు కదా. ఉతిక పారేస్తుంది మామూలక్క, ఉతిక పారేస్తుంది మామూలక్క. దొరికిందే ఛాన్స్. అసలు ఎప్పుడు దొరకలేదా? మాకు నమ్మకం లేదు. ఏ వాట్సాప్ కూడా అదేదో వెబ్ స్కాన్ ఉంటది కదరా. తెలియదు ఇలాంటి అమ్మాయిలు బ్లాక్ చేస్తారు కదా బేసిక్ గా, ఈ నన్ను బ్లాక్ చేసేవాడు. మాక్సిమం 99.999%. అబ్బాయిలందరూ కూడా వద్దురా సోదరా పెళ్ళంటే నూరే ఇలా మంటరా అంటారు కదా. నేనైతే అసలు క్వైట్ ఆపోజిట్. పెళ్లికి ముందున్న దానికన్నా హ్యాపీగా ఈ రిలేషన్ లో అరే ఏంట్రా ఈ లైఫ్ ఇది కాదు అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అంటే మా నాన్నగారు 2014 లో చనిపోయారు. చిన్న పువ్వుల బండి పెట్టేసి, మాది రోడ్డు పక్కన చిన్న టిఫిన్ షాప్. రోడ్ ఎక్స్టెన్షన్ లో షాప్ కొట్టడంతో చాలా పేదరికం అనుభవించాం. సో ఫైనల్లీ అవేమీ లేకుండా హ్యాపీగా ఉన్నారు. ఫర్దర్ ఫ్యూచర్ కూడా ఇంకా ఇంతకన్నా హ్యాపీగా ఉన్నారు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలామంది మనం కపుల్స్ని చూస్తూ ఉంటాం. ఇన్స్టాలో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, కొన్ని రియాలిటీ షోస్లో అవ్వచ్చు. కొంతమంది కపుల్ మాత్రం చాలా యూనిక్గా ఉంటారు, చాలా యూనిక్ కాన్సెప్ట్ చేస్తూ ఉంటారు. అరే కొత్తగా పెళ్ళైన తర్వాత మనం కూడా ఇలాంటి కాన్సెప్ట్లు చేద్దామా అనిపించేలాగా కొంతమంది చాలా అట్రాక్టివ్గా చేస్తుంటారు. అలా చేసే కపుల్స్లో ఈరోజు మాస్ జాతరలో కూడా వాళ్ళ మాస్ ఏంటో, వాళ్ళ స్టైల్ ఏంటో, వాళ్ళ గ్రేస్ ఏంటో ఆన్ రియాలిటీ షోలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈరోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. సో ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? ఎస్ అండి, గౌరీ శేఖర్ వైఫ్ ఆఫ్ ప్రియాంక ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ కపుల్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. లేకపోతే మాస్ జాతర అని చెప్పాలి వద్దా? ఇది మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ. మన సుమన్ టీవీ ఇంటర్వ్యూ. అబ్బా అందరిది, అబ్బా సుమన్ టీవీ కదా అందరిది, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలది. ఏయ్ విజిల్ అయ్యి మరి చెప్పేటప్పుడు విజిల్ అయ్యాలి మరి. నాకు రాదు. నాకు ఇలా రాదు మరి ఇంకా అలా వచ్చు. సూపర్. అయితే సో మొత్తానికి మాస్ జాతర ఎలా ఉంది? చాలా బాగుంది. ఊర మాస్గా ఉంది. ఊర మాస్గా ఉందా? మడత పెడుతున్నావా ఇంకా? దారుణం కొడుతున్నారు. బయట కూడా అంత కొట్టుకోవట్లేదు. అసలు యాక్చువల్గా ఇదే సందు ఇదే మందని వేసేస్తున్నావు కదా. దారుణంగా అక్క. యాక్చువల్గా మొన్న ఒక బైక్ తీసుకున్నారు. మీకు రియల్ లైఫ్ ఇష్టమా, రియల్ లైఫ్ ఇష్టమా అనేసి. నేనైతే రియల్ లైఫ్ ఇష్టమన్నా, తిను రియల్ లైఫ్ ఇష్టమంది. ఎందుకంటే రియల్ లైఫ్లో తిన్న కొంచెం భయపడుతుంది, అంటే ఏం అనడం కానీ ఏం కానీ చేయదు. అదే స్టేజ్ మీద అయితే మొత్తం హస్బెండ్స్ని కొట్టే కాన్సెప్ట్లే. ఉతిక పారేస్తుంది మామూలు కాదు. చెప్పింది చేయాలి కదా మరి అంత దారుణంగా. అది ఏదో యాక్టింగ్ లాగా అయితే నాకు అనిపించట్లేదు. చెప్పింది చెయ్యాలా, లోపల ఉన్నది కూడా కలిపి అన్నమాట. వచ్చి దొరికిందే ఛాన్స్ దున్నేస్తుంది. అంతేనా? ఆ స్టేజ్ మీద ప్రాక్టీస్ చేసినప్పుడు రియల్గా 4 దెబ్బలు వేసిన సందర్భం ఒకటి చెప్పరా ప్రియా? రియల్ గా అంటే ప్రతిదీ రియల్ గా కొడుతుంది అక్క. స్కిట్ కోసమనే కాదు, ప్రతిదీ కొట్టేదంతా రియల్ గానే కొడుతున్నా. ఇంకా కాకపోతే ఫేస్ మీద కొట్టినప్పుడు గట్టిగా తగులుతుందని కొంచెం యాక్ట్ చేస్తున్నా. కొంచెం యాక్ట్ చేస్తా అంటే పాపం మళ్ళీ ఆన్ కెమెరాలో షోలో కనిపించాలి కదా. వీపు చేతులు అన్ని ఉతికారేసి అవి మాత్రం గట్టిగా కొడుతున్నా. ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీరు ఇద్దరు అడగట్లేదా? ఏ నిజం చెప్పు ప్రియా, నువ్వు కావాలనే కొడుతున్నావు కదా? స్టేజ్ మీద అడుగుతున్నావు అయిపోయినంటే పాత పగలేమో అలా మనసులో పెట్టుకున్నదా ఏంది అలా కొడుతున్నావు అని. ఏ పాత పగలంటే ఏవో ఉన్నాయి. అయితే పాత పగలు ఏం లేవులే, పర్లేదు అక్క. పర్సనల్ లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటాం అంతే. కానీ జడ్జెస్ గట్ట అడుగుతుంటారు. అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు గట్ట వచ్చి ప్రియాంక ఏంటి అలా కొట్ట ఏమైనా అన్నాడా ఇంటి దగ్గర అనేసి అడుగుతుంటారు. నిన్న నైట్ డిన్నర్ లో మీకు ఏదో గొడవ జరిగింది కదా, ఇప్పుడు అది చూపిస్తున్నావు. సో ఇంతకీ ఇద్దరిది ప్రాపర్ ఎక్కడ? మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ప్రాపర్ ఎక్కడ అన్నాను లవ్ మ్యారేజ్ ఎక్కువ కనెక్ట్ అయ్యే పాయింట్ కదా. ఓ పెళ్ళి అయిన తర్వాత అబ్బాయిలందరూ కూడా వద్దురా సోదరా పెళ్ళంటే నూరే ఇలా మంటరా అంటారు కదా. మరి నువ్వేమంటావు? నేనైతే అసలు క్వైట్ ఆపోజిట్ అక్క.
నేను పెళ్లి తర్వాత ఫుల్ హ్యాపీ, పెళ్లికి ముందున్న దానికన్నా హ్యాపీగా ఉన్నాను. పెళ్లి ముందే రిస్ట్రిక్షన్స్ ఉండేవేమో. ఇంకా కొంచెం చెప్పాలంటే అట్లానే ఆ, పెళ్ళికి ముందే ఇంకా కొంచెం అరే కొంచెం బయట ఫ్రెండ్స్తో తిరగడం తగ్గించు, వాళ్ళు వీళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే మళ్ళీ ఏమైనా పెళ్లి సంబంధాలు రావడం కష్టం అవుద్ది అది ఇది అని చెప్పేసి ఇంట్లో కొంచెం చెప్పేవారు. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఎగిరిపోయామాట. ఇంకా ఫ్రీ బర్డ్స్ లాగా అంటే ఇంట్లో పనులన్నీ ఇంట్లో చేసుకుంటూనే ఇంకా నా వైఫ్తో నేను తిరిగేదానికి ఇంకా నాకు రెస్ట్రిక్షన్స్ ఏముంటాయి అని చెప్పి ఇంకా చలో. చాలా. మరి పెళ్ళికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ ప్రియా ఇన్స్టాలో వాట్సాప్లో ఎప్పుడు దొరకలేదా తమ్ముడు? పెళ్ళికి ముందు లేదు, పెళ్లి తర్వాత లేదు. లేదు సీక్రెట్గా ఎప్పుడైనా వాట్సాప్ ఇన్స్టా చెక్ చేసావా? చేసా కానీ ఏం దొరకలేదు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తాను. ఇద్దరు అకౌంట్స్ నా దగ్గరే ఉంటాయి ఫోన్లో. తన దగ్గర నా అకౌంట్ ఉంటుంది, నా దగ్గర తన అకౌంట్ ఉంటుంది. అలా ఏదో చెప్పండి చూసావా, పగడబందీగా ప్లాన్ చేశాను. ఏమో ఇన్స్టాలో వాట్సాప్లో టెలిగ్రామ్లో అయి ఉండొచ్చు. ఇన్స్టా అకౌంట్ ఒక్కటే నా దగ్గర ఉంటుంది. వాట్సాప్ కూడా అదేదో వెబ్ స్కాన్ ఉంటుంది కదరా. తెలుసు నాకు, తెలుసు కానీ నేను అంత అనుమానం, నాకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చాలు, ఎందుకు కొత్త ప్రాబ్లమ్స్ నెత్తి మీద అంటే ఏంటి నాకు ఉన్నాయని చెప్తున్నావా? ఉన్నా కూడా నేను పట్టించుకోను. నాకు ఎందుకు, నన్ను ఎలా చూసుకున్నాడో నాకు అది చాలు. చూడు చెలరేగిపోతాడు. కానీ అంత ఫ్రీడమ్ ఇచ్చినా దాన్ని ఎప్పుడు తను మిస్యూజ్ చేసుకోలేదు కూడా. ఇంట్లో జాగ్రత్తగా ఉన్నాడు అయితే చాలా చాలా. సూపర్. సో ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ఇద్దరు? మాది యాక్చువల్లీ పాలకొండ, పుట్టి పెరిగింది అక్కడ. మేము వైజాగ్ షిఫ్ట్ అయిపోయామన్నమాట. శ్రీకాకుళం దగ్గర పాలకొండ. శ్రీకాకుళం పుట్టింది పెరిగింది, చదువుకునేది వైజాగ్. మొత్తం వైజాగ్. అంటే చిన్నప్పుడే అమ్మ వాళ్ళు వైజాగ్ వచ్చేసారు. వైజాగ్ నగరంలో దొరికిందా? వైజాగ్ పిల్ల. వైజాగ్ పిల్ల. విజయనగరం అబ్బాయి. మాది విజయనగరం. సో ఎలా ఇద్దరికి లవ్ స్టార్ట్ అయింది? లవ్వా అంటే నేను షార్ట్ ఫిలిమ్స్, నాకు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే ఇంకా పిచ్చక్క, మామూలుగా కాదు, ఇంకా విపరీతంగా. అది ఇంకా ఫ్లాప్ సినిమా, హిట్ సినిమా, అట్లా సినిమా అంతే చూసేస్తా మంచిగా. నాకు యాక్టింగ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్. నేను ఇంకా ఆ డబ్ స్మాష్, టిక్ టాక్ దగ్గర నుంచి ఆ రీల్స్ చేయడం గట్టా అవన్నీ చేసుకుంటూ ఉండేవాడిని. ఒకసారి మా ఫ్రెండ్ హర్ష అనేసి, నేను బేసిక్గా బౌన్సర్ అక్క, మీరు ఇంటర్వ్యూ చేశారు వైజాగ్ శివ బౌన్సర్స్ అనేసి ఉంటారు, వాళ్ళ టీంలో కూడా నేను చేశాను. వైజాగ్ బౌన్సర్స్ టీం. బాబాయ్ శివ టీంలో బౌన్సర్స్ అందరూ కూడా చూసావా? ఇప్పుడు రామ్ చరణ్ గారు వాళ్ళ బాడీ గార్డ్ నిసరిస్తుంటారు. అవును, రామ్ చరణ్. కానీ శివ బౌన్సర్ది చాలా ఫేమస్ ఐ థింక్ వైజాగ్ లో. అయితే వాళ్ళ టీంతో కూడా చాలా చేశాను. అయితే నాకు యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి, నాకు బాడీ ఉండడంతో మా ఫ్రెండ్ హర్ష అనేసి, బౌన్సర్ అని ఒక షార్ట్ ఫిల్మ్స్ తీద్దాంరా, నువ్వు కరెక్ట్గా సెట్ అవుతావు, నీకు ఆ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, నీకు వచ్చు, ఫిజిక్ కూడా కరెక్ట్గా సరిపోద్ది అని చెప్పేసి ఆ బౌన్సర్ షార్ట్ ఫిల్మ్ చేయడానికి అడిగారు అనమాట. సో అందులో హీరోయిన్ కోసం తిని అప్రోచ్ అయ్యాం. అప్పుడు తిను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తుంది, తిను రీల్స్ గట్టా చేస్తుండేది. మా ఫ్రెండ్ అఖిల్ అనేసి ఒకడు ఉన్నాడు, వాడు షార్ట్ ఫిల్మ్లో తిని యాక్ట్ చేసింది. యాక్ట్ చేస్తే తను చూసి, ఓకే అఖిల్ నా ఫ్రెండ్, అరే ఈ అమ్మాయిని మా షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్ కింద అడుగుదామనేసి అప్పుడు అడిగాం. ఫస్ట్ ఎస్ చెప్పింది, తర్వాత ఏదో అప్పుడు ఫంక్షన్ పడిపోయి నేను రాలేనని చెప్పింది, అప్పుడు వేరే అమ్మాయిని పెట్టి తీస్తాం, అది అయిపోయింది. అది అనుకున్నాం, అది అవ్వలే. తర్వాత వేరే కవర్ సాంగ్ చేద్దామనేసి అనుకున్నాం, అప్పుడు కూడా చేస్తాననేసి అన్నది, మళ్ళీ అదే అవ్వలేదు, అది విడిపోయి అన్నమాట. అలాగా టచ్లోకి వెళ్ళడం, మళ్ళీ అది అవ్వకపోవడం, మళ్ళీ బ్యాక్ వచ్చేయడం, మళ్ళీ టచ్లోకి వెళ్ళడం, అది జరగకపోవడం, మళ్ళీ వచ్చేయడం, ఇలాగా పరిచయం ఉండేది కానీ కలిసేవాళ్ళం కాదన్నమాట ఇప్పుడు. అలాగా కొన్ని రోజుల తర్వాత ఇన్స్టాలో మాట్లాడుకోవడం గట్టా చేసేవాళ్ళం అన్నమాట. అలా కొన్ని రోజులకి కలిసాం. ఒకసారి అలాగా అరకులో వేరే కవర్ సాంగ్ తీద్దామని చెప్పేసి వెళ్ళి, అది కూడా జరగకుండా ఏది అనుకుంటే అదే అవ్వలేదు. ముందు అనుకున్న లవ్ అయితే అయ్యింది కానీ ఇవేం అవ్వలేదు. సో అది కూడా అవ్వకుండా తిరిగి వస్తాం. తర్వాత అలా చాటింగ్ గట్టా చేసుకుంటున్నప్పుడు ఇద్దరికి ఒకరికొకరు నచ్చి. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తనే చేసి. పెళ్ళయిన తర్వాత కూడా సిగ్గుపడుతుంది. నేనే అంట ముగినగా చెప్పేవాళ్ళు.
ఎలా 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 అంటే ఇద్దరం మాట్లాడుకున్నాం, క్లోజ్ అయ్యాం, ఫ్రెండ్షిప్ వరకు ఓకే, ఇద్దరికిద్దరు ఇష్టపడ్డాం, కానీ నేనే ఫస్ట్ ఓపెన్ అయ్యా. ఏం చెప్పావు? ఏంటి అంటే ఐ లవ్ యూ అని చెప్పలేదు, కానీ నువ్వు అంటే నాకు ఇష్టం, ఓకే ఇలా ఫ్రెండ్ కంటిన్యూ చేద్దాం, మూవ్ ఆన్ అవుదాం అంటే ఓకే అన్నాడు వెంటనే. ఫస్ట్ ఏమైనా ఖాతాలు ఉన్నాయి, ఏం అడగలేదా మరి? చూడగానే మంచి ఉండని తెలిసిపోయినట్టుంది. అంటే అప్పటికి పరిచయం ఉంది. చేసావా ఏమైనా? బ్లాక్ మ్యాజిక్. అమ్మో, నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు నేను షాక్ అవ్వాలా? సో మొత్తానికి అలా ఇద్దరి మధ్య పరిచయం అయింది. ఎన్ని ఇయర్స్ లో ఇద్దరిది? 4 years. పిల్ల ఎన్ని ఇయర్స్? 1.5 year. మొత్తం 5.5 టోటల్. ఈ డిసెంబర్ వస్తే 6 కంప్లీట్ అయిపోతుంది. బా. సో మొత్తానికి ఇద్దరి రిలేషన్లో అంటే కొన్ని మూమెంట్స్ ఉంటాయి, అరే ఏంట్రా ఈ లైఫ్, ఏంటి ఇది కాదు అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కెరియర్స్ స్టార్టింగ్లో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, తర్వాత మనీ కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్క కపుల్ మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది కదా, మనకేమీ మంచి జాబ్స్ మంచి ప్యాకేజెస్ కాదు కాబట్టి. సో అలాంటి స్టేజెస్లో ఎలా టర్నింగ్ అయింది, ఎలా ఇన్ఫ్లుయెన్సర్గా ఎలా స్టార్ట్ చేశారు ఇద్దరు కెరియర్స్, ఎలా అక్కడ నుంచి ఈ మాస్ జాతర జమినీ వరకు ఎలా వచ్చారు, ఈ జర్నీ చెప్పండి. ఎలా అంటే నేను చెప్తా ఫస్ట్. మీరే ఎప్పుడైనా లేడీస్ ఫస్ట్ అంటారు కానీ అంటే స్టార్టింగ్ నాది 2019లో బీటెక్ అయిపోయింది. 19 మేలో బీటెక్ అవ్వగానే 6 months నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యాను అనమాట. కానీ ఏం జాబ్స్ ఏవి తగ్గలేదు. ఎస్ఏ అన్నీ ప్రిలిమ్స్ గ్రౌండ్ అన్నీ అయిపోయి, మెయిన్స్లో ఎగ్జామ్ పోయేదన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం లేదులే అని చెప్పి జాన్లో శ్రీకాకుళంలో దిశ పోలీస్ స్టేషన్ అనేసి, అప్పుడు దిశ పోలీస్ స్టేషన్స్ పెట్టారు కదా, అందులో డిఈఓగా జాబ్స్ పడితే కాంట్రాక్ట్ బేసిక్ అనమాట. అందులోకి అప్లై చేశాను, ఇంటర్వ్యూ ఎగ్జామ్ అన్నీ రాసి క్వాలిఫై అయ్యి ఇంకా 2020 జాన్లోనే జాబ్ జాయిన్ అయిపోయా. 5 years జాబ్ చేశాను. తర్వాత దిశ పోలీస్ స్టేషన్ అంటే మా నాన్నగారు నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2014లో చనిపోయారు. అమ్మ ఒక్కరే నన్ను చదివించారనమాట, ఒక చిన్న పువ్వుల బండి పెట్టేసి. ఓకే. ఇంకా తమ్ముడు నాకన్నా చిన్నవాడు. ఓకే, నాన్నగారు ఎక్స్పైర్ అయ్యే టైంకి. చిన్న అందువల్ల ఇంకా అమ్మ నాకు ఇష్టం లేదు జాబ్ చేయడం, నిజంగా ఇష్టం లేదు నాకు. ఇదే ఏదైనా మోడలింగ్ కానీ లేదా ఏమైనా మంచి వీడియోస్ చేసుకుంటూ ఇందులో గ్రోత్ అవుదాం అలా వెళ్దామని అనుకున్నాను. కానీ ఇంకా అమ్మ నా కోసం అంత కష్టపడింది ఎందుకు అని చెప్పేసి అమ్మ కోసం. ఏం చేసేవాళ్ళు? నాన్న పువ్వులు అమ్మేవాళ్ళు. అమ్మ నాన్న కలిపి వైజాగ్లో హనుమంత్ వాక ఒక షాప్ పెట్టుకున్నారనమాట. నాన్న ఇప్పటికీ అదే షాప్ దగ్గర మమ్మీ చేస్తున్నారు? లేదు, లాస్ట్ 1 year నుంచి అమ్మ మానేశారు, కొంచెం అమ్మకి హెల్త్ బాగాలేక. 5 years జాబ్ చేసా శ్రీకాకుళంలో దిశ పోలీస్ స్టేషన్లోనే. మ్యారేజ్ అయ్యాక 1.5 year అయింది, క్విట్ చేశాను నేను, రిజైన్ చేసేసా అవ్వట్లేదు అని చెప్పి. అంటే నాకు ఇది ఇంట్రెస్ట్ ఉన్నా అమ్మ కోసం నేను వదిలేసి నేను అక్కడ జాబ్ చేయడం. ఆ టైంలో కూడా అనిపించేది వీడియోస్ అన్నీ చూస్తే, అరే నాకు కూడా ఇలా ఉంటే మంచి గ్రోత్ ఉండేది, నేను అప్పటి నుంచే స్టార్ట్ చేసి ఉంటే ఇంకా మంచిగా ఎదిగేదాన్ని, ఈ టైంకి ఇంకా బాగుండేది అనిపించింది. అలా అంటే చిన్న చిన్న ఫోటోషూట్స్ ఎప్పుడైనా ఖాళీ ఉంటే లీవ్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈ కవర్ సాంగ్స్ అలా చేసేదాన్ని. అప్పుడే పరిచయం అయ్యాయి. కానీ అప్పుడు చేసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మే ఇంట్లో వాళ్ళు చూసి, ఎందుకు చక్కగా జాబ్ చేసుకోక ఇవన్నీ అవసరం లేదు కదా మనకి అంటే, ఇంకా అవి కూడా అక్కడితో వదిలేసి అలా. ఆ తర్వాత మ్యారేజ్ అయ్యాక ఇప్పుడు హ్యాపీగా ఫ్యామిలీ వాళ్ళే నన్ను చూసి బాగా చేస్తున్నారు, మీ వీడియోస్ బాగుంటున్నాయి, అందరూ మంచిగా చెప్తున్నారు, మా అమ్మాయి అనేసి అందరూ అంటున్నారు అని చెప్పి వాళ్ళు కొంచెం చూసి వీడియోస్లో ప్రౌడ్గా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అలా చిన్న కంటెంట్స్ చేస్తూ వాళ్ళు ఇన్స్టాలో మెసేజ్ చేశారు, మాస్ జాతర టీమ్, అలా వచ్చాం. కానీ ఫస్ట్ నమ్మలేదు, అలా వచ్చి చూద్దాం పోనీ ఆడిషన్ ఇద్దాం ఏమైంది అనేసి అలా ఇచ్చారు. ఆడిషన్కి వచ్చి ఇచ్చాం అనమాట. సో ఇప్పుడు మదర్ ఫీలింగ్ ఏంటి? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కానీ జాబ్ మానేగానే చాలా ఫీల్ అయ్యారు, ఎందుకు మానేసావు. ఫ్యామిలీ సిచ్యువేషన్స్, నాకు ఇప్పుడు బాగానే చూసుకుంటున్నావు మరి మమ్మీని తమ్ముడిని? అంటే ప్రెసెంట్ ఇన్కమ్ నాకేం లేదు కదా. మరి అక్కడ ఎలా మమ్మీ తమ్ముడు? మమ్మీ ఒక దగ్గర జాయిన్ అయ్యారు, తమ్ముడు జాబ్ చేస్తున్నారు. సో ఇద్దరు ఓకే, పర్వాలేదు. నీది మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మాకు టిఫిన్ షాప్ ఉంది అక్క, నేను పుట్టక ముందు నుంచి ఉంది అది.
మా ఎప్పుడు 1989లోనే ఎప్పుడో పెట్టారు ఆ టిఫిన్ షాప్. మా అమ్మకి పెళ్ళైన కొత్తలోనే ఆ టిఫిన్ షాప్ స్టార్ట్ చేశారన్నమాట. అలాగా స్టార్టింగ్ అంతా బాగానే, నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు బాగా రన్ అయ్యేది, చాలా మంచి బిజినెస్ అయ్యేది, ఇన్కమ్ కూడా మంచిగానే ఉండేది అప్పుడు. ఆ తర్వాత రోడ్డు ఎక్స్టెన్షన్లోని గట్టా షాపులు గట్టా కొట్టేశారన్నమాట. మాది రోడ్డు పక్కన చిన్న టిఫిన్ షాపు. రోడ్ ఎక్స్టెన్షన్లో షాప్ కొట్టేయడంతో అప్పుడు మొత్తం మళ్ళీ బిజినెస్ అంతా పోయింది. మళ్ళీ తేరుకోవడానికి ఒక 25 years పట్టింది. మొత్తం చిన్నప్పటి నుంచి అంతా షాప్ కొట్టేసిన దగ్గర నుంచి, చిన్నప్పుడైతే చాలా పేదరికం అనుభవించాం. ఇంకా సినిమా కష్టాల్లాగా ఉండేవి మాట. నేను అక్క, నన్ను మా అక్కని ఒక చిన్న తోపుడు బండ్లు అంటే దాని మీద వేసుకొని పడుకుని పెట్టడం, వర్షం వస్తే పైనుంచి ఇలా తాప పట్టుకోవడం, అంత పూర్ పొజిషన్ నుంచి వచ్చాం అక్క. వచ్చి నేను డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నా. అయిపోయిన తర్వాత 2 years వైజాగ్లో జాబ్ చేశా. 2 years వైజాగ్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసి, లేదు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి మళ్ళీ జాబ్ రిజైన్ చేసి ఇంటి దగ్గరకు విజయనగరం వచ్చేసి కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూ టిఫిన్ షాప్ చూసుకుంటూ ఉండేవన్నమాట. ఫ్రీ టైంలోని టిఫిన్ షాప్ చూసుకోవడం, రిమైనింగ్ టైము కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడం, ఇలాగే ఎగ్జామ్స్ రాయడం, గ్రౌండ్ అయిపోవడం, ప్రిలిమ్స్ అయిపోవడం, మెయిన్ దగ్గర పోవడం, ఇలాగ అయ్యేదన్నమాట. అలాగా కొన్ని రోజులకి ఇంకా ఒక కానిస్టేబుల్ జాబ్కి పెట్టాను. అది కరెక్ట్గా దగ్గరకు వచ్చి పోయిందన్నమాట. చాలా డిసప్పాయింట్ అయిపోయా. 2 years గట్టిగా వర్క్ చేసా దాని మీద, అది పోయిందని చెప్పేసి ఇంకా పూర్తిగా నేను టిఫిన్ షాప్ బిజినెస్లోకి దిగిపోయాను అనమాట. టిఫిన్ షాప్ చూసుకోవడమే ఫుల్ టైం అనేసి చూసుకొని దిగిపోయాను. మంచిగా నాకు కొంచెం అదే మాత్రం చదువుకున్నాం కదా, కొంచెం ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు, సరుకులు ఎక్కడ కొనాలి అలాంటివన్నీ కొంచెం చూసుకుంటూ బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్న అప్పులన్నీ తీర్చుకుంటూ అలాగా ఇప్పుడు సొంత ఇల్లు కొనుక్కున్నాం, అప్పులు గట్ట ఏం లేకుండా ప్రజెంట్ సిచ్యువేషన్ బాగానే ఉన్నాక. చిన్నప్పుడు అంత కష్టాల నుంచి అమ్మ నాన్న గట్టిగా కష్టపడ్డారు. మామూలు గట్టిగా అంటే మామూలుగా కాదు, అసలు అనుభవించకూడని కష్టాలన్నీ అనుభవించారు అన్నమాట. ఆ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు బిజినెస్లో దిగిపోయి అది చేసుకుంటూ, నేను మార్నింగ్ సెక్షన్ అంతా ఈ బిజినెస్ చూసుకుంటూ, టిఫిన్ షాప్ కదా మార్నింగ్ సెక్షన్ ఉంటుంది, పొద్దున్న 4కి అలా లేస్తాం. 4 నుంచి అమ్మ నాన్న నేను ముగ్గురం లేచి షాప్ వర్క్ చేసుకుంటూ 11 వరకు ఆ షాప్ వర్క్ అవుద్దాక. ఆ తర్వాత నేను వెళ్ళి మార్కెట్ గట్టా చేసుకురావడం గట్టా అయిపోద్ది. మధ్యాహ్నం నుంచి ఇంకా నా ప్యాషన్, పొద్దున్నంతా ప్రొఫెషన్, మధ్యాహ్నం నుంచి ప్యాషన్ మీద వీడియోస్ చేసుకోవడం, ఈ ఇంట్లోనే ఉంటే ట్రైపాడ్ పెట్టుకొని రీల్స్ ఇవన్నీ చేసుకునేవాడిని, లేదంటే ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేయడానికి రమ్మంటే అటు వెళ్ళేవాడిని. అలాగా చేసుకుంటున్న క్రమంలోనే తిను పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇద్దరికి ఇంట్రెస్ట్, ఇద్దరికి యాక్టింగ్ అంటే ఇష్టం, రీల్స్ చేసుకునే వాళ్ళం. సరదాగా మాకు మంచి క్వాలిటీ టైం దొరికేది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎక్కువ గొడవలు వచ్చేది దానికే, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు. మా మధ్య ఆ టైం మా మధ్య ఆ పని ఆ గొడవే లేదు. పొద్దున్న నేను షాప్ వర్క్లో ఉన్నంతసేపు తిని ఇంటి దగ్గర పని చేసుకునేది. ఈ ఇల్లు తుడడం, బట్టలు ఉతకడం, అమ్మ నాన్నలకు వంట చేసేయడం, అంతా మొత్తం వర్క్ అంతా మధ్యాహ్నం 12 కల్లా కంప్లీట్ చేసుకునేది అన్నమాట. మధ్యాహ్నం వచ్చేసరికి మేము షాప్ పని చేసుకుని వచ్చేసరికి ఇంటి దగ్గర వంట గట్ట అన్నీ చేసి రెడీగా ఉంచేది. తినేసి వాళ్ళం, 1 గంట స్లీప్ వేసి, అంటే పొద్దున్న తొందరగా లేస్తాం కదా 4 o'clockకి, నైట్ టైం నిద్ర ఎక్కువ ఉండదు. అంటే ఇప్పుడు తెలిసిందే కదా 12కి ఎందుకు పడుకుంటాం. మళ్ళీ 4 o'clock లేచిపోవాలంటే 4 hours నిద్ర ఉండేది. సో మధ్యాహ్నం ఒక 1 hour పడుకునే వాళ్ళం. పడుకొని లేచి మా ఇద్దరం లేచి రెడీ అయిపోయి ఏ రీల్స్ చేయాలన్నా బయటికి వెళ్ళి చేసుకోవడం, రావడం, పోస్ట్ చేయడం, ఇలా చేస్తుండగా జెమినీ టీవీ నుంచి ఇలాగ వచ్చింది. ఇలాగ జెమినీ టీవీలో మాస్ జాతర స్టార్ట్ అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఆడిషన్ ఇవ్వండి అని చెప్పేసి వచ్చాం. ఆడిషన్ ఇచ్చాం. ఓకే బాగా చేస్తున్నారు ఇద్దరు అని చెప్పేసి వెళ్ళిపోయాం. అప్పుడు తర్వాత కాల్ చేశారు, ఇలాగ మాస్ జాతర స్టార్ట్ అవుతుంది, మీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు రండి అని చెప్పేసి. సో అక్కడి నుంచి ఇక్కడికి ఇలా వచ్చారు. సో ఇక్కడ ఎలా ఉంది, టీంలో ఎలా సెట్ అయింది, స్టేజ్ పర్ఫార్మెన్స్ నుంచి మీకు బయట నుంచి వస్తున్నటువంటి బజ్ ఏంటి, ఏం అడుగుతున్నారు జనాలు, కానీ ఇన్స్టాలో పింక్ చేసినప్పుడు కానీ ఏం చెప్తున్నారు? మంచి రియాక్షన్ వస్తుంది అక్క. అంటే ఒకప్పుడు అనేవారు, ఎందుకురా మీకు ఈ రీల్స్ గట్టను ₹1 వస్తుందా అంటే, ఇన్స్టా నుంచి మనకి అమౌంటే రాదు, యూట్యూబ్ మాది మానిటైజేషన్ అవ్వలేదు అప్పుడు అవ్వలేదు. సో ఎందుకు మీ ఇద్దరం బాగా చదువుకున్నాం. తిను బీటెక్ డిస్టింక్షన్లో పాస్ అయింది, నాది డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ 75%, సాఫ్ట్వేర్ జాబ్ ఒక 2 years చేశాను.
అది వదిలేసాను. ఇలా మంచిగా చదువుకున్నారు కదా, ఎందులో సెటిల్ అవ్వకుండా ఎందుకు మీకు ఇవన్నీ వీడియోస్ చేసుకోవడం గట్టా అనేసి స్టార్టింగ్లో చాలా నెగిటివ్గా మాట్లాడేవారు ఫ్రెండ్స్ కానీ, కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు కానీ అలా మాట్లాడేవారు. వాళ్ళే ఇప్పుడు ఫోన్ చేశారే మిమ్మల్ని టీవీలో చూస్తున్నాం, చాలా బాగుంది, ఇద్దరు కలిసి చేయడం ఇంకా బాగుంది, సక్సెస్ వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాం, అది ఇది అని చెప్పేసి వింటుంటే మాకు హ్యాపీగా ఉంది. చాలు నిజంగానే ఇది లైఫ్ టైం కదక్క, ఇంకా మేము చచ్చేదాకా ఆ వీడియోస్ మేము చూసుకోవచ్చు. అరే మేము చేసిన రీల్స్ వేస్ట్ అవ్వలేదు. మీ యూట్యూబ్ లో ఉన్నాం చూడండి, పలానా మాస్ జాతర చేస్తాం అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా ఉంటది లైఫ్ లాగా. అంటే పెళ్ళికి ముందు ఇద్దరం చేసాం, ఇండివిజువల్ గా చేసుకున్నాం. మాకు ఇంత ఫేమ్ రాలేదు, ఒక షోకి వచ్చేంత ఆపర్చునిటీ రాలేదు. ఇద్దరికి పెళ్ళయ్యాక కలిసి స్టార్ట్ చేశాక ఒకరికొకరు లక్ కలిసి 1.5 year అంటే 1 yearకే మాకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చాం. హైదరాబాద్ అంటే హైదరాబాద్ నిజంగా నేను 100% చెప్పుకుంటున్నాను తెలుసా. పెళ్లికి ముందు అయితే నేను 1,00,000 వీడియోలు చేసి ఉంటాడు. 1,00,000 పిచ్చిగా అంటే ఎంత కష్టపడి ఉన్నా నాకే తెలియదు. ఈ కాంతార వీడియో, ఈ బుగ్గులో చేసేవి గట్ట, యాక్టింగ్ స్కోప్ ఉన్న వీడియోలు అన్నీ చేసేవాడిని. ఏడ్చుకొని ఎమోషనల్ వీడియోలు, రక్తాలు కారినవి, అది ఇది అని చెప్పేసి ఎంత వీడియో చేసినా మినిమం వ్యూస్ కూడా వచ్చేవి కాదు. పెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసి హ్యాపీగా ఫన్నీ వీడియోస్ చేస్తుంటే రీచ్ మంచిగా వెళ్ళింది. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ రీల్స్ మంచిగా వెళ్తున్నాయని చెప్పేసి ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా మంచి రీచ్ వచ్చింది. చాలా బాగున్నాయి అబ్బా కొన్ని లక్కీ. అంతే. అంటే నాకు కూడా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడు నా హస్బెండ్ తో నేను చేసుకుంటాను, నన్ను ఎవరు అడుగుతారు? నేను హ్యాపీయే కదా, ఇద్దరం లక్కీ. సో కుకింగ్ ఎలా చేస్తుంది? బాగా చేస్తుంది. తను చేసే వంటల్లో నీ ఫేవరెట్ ఏంటి? చికెన్ ఫ్రై బా మంచిగా చేస్తుంది. కొన్ని వంటలు నాకు రాకపోతే యూట్యూబ్ లో చూసి ఏదైనా చేయడం మంచిదే కదా, హ్యాండ్ తో చేసేవే కాక ఉప్పు అన్ని. నిజంగా నాకు ఒక్కొక్కసారి అది వండర్ అనిపిస్తుంది. అది ఫస్ట్ టైం చేయడం తన కర్రీ యూట్యూబ్ చూసుకుని, కానీ చాలా మంచిగా చేస్తుంది. చాలా మంచిగా. అమ్మ నాన్నలు కూడాను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. లవ్ మ్యారేజ్ కదా, అంత ఫుడ్ బాగా చేస్తుంది. సర్లే మనమే ఏదో అమ్మ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది తినతోటి, సర్లే నేర్పిద్దాంలే అది ఇది అని అన్నట్టు ఉండేవారు. కానీ తిను యూట్యూబ్ చూస్తే మంచిగా ఏకసంతాగ్రాహిలాగా అలా చూసి ఇలా వండిస్తూ మంచిగా దించేస్తుంది. సూపర్. ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసే ఉంటున్నారా? మీరు ఇద్దరు వైజాగ్ లో ఏమైనా స్టే చేస్తున్నారా? లేదు, కలిసే ఉంటాం. సో అక్కడే మంచిగా వీడియోస్, రీల్స్ అన్ని చేస్తున్నారు. సో మంత్లీ మరి ఇన్కమ్ సోర్స్ ఏంటి మీ ఇద్దరికి, టిఫిన్ షాప్ కాకుండా? ప్రెజెంట్ అయితే టిఫిన్ షాప్ అక్క. అది కాకుండా అయితే ఈ మధ్య కొంచెం ఇన్స్టాలో రావడం వల్ల కొంచెం చిన్న ప్రమోషన్స్ చేస్తున్నాం. పొంగల్ సీజన్ అంతా కూడా క్లాత్ స్టోర్స్ ఎక్కువ చేసాం, ప్రమోషన్ వచ్చింది కొంచెం వచ్చి పర్లేదు. ఇంకా అక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది. ఆ ప్రమోషన్ అయిపోయిన వెంటనే మాస్ జాతర కాల్ వచ్చింది. ఇప్పుడు ఇంకొంచెం మార్కెట్ పెరుగుద్ది. సో మొత్తానికైతే ఇద్దరిది లైఫ్ ఇలా సెటిల్డ్గా చాలా చక్కగా హ్యాపీగా సాగుతుంది అంటారు. సో అయితే మరి ఏమైనా గుడ్ న్యూస్ ఏమైనా త్వరలో వినే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ప్రెసెంట్ లైఫ్ ఇప్పుడే కొంచెం గ్రోత్ చూపిస్తుంది కదా. ఇన్నాళ్ళు కష్టపడ్డా ఇప్పుడు కొంచెం గ్రోత్ చూపిస్తున్నప్పుడు అంటే రాంగ్ డెసిషన్ అని కాదు, ఇప్పుడు ఒకవేళ అటు స్టెప్ వేస్తే ఇది మధ్యలో ఆగిపోతుంది కదా, ఒక్కసారి ఇంకా స్టాప్. ఇది ఎంత వరకు ఉంటుందో తెలీదు. సో అందుకనే దీన్ని కొంచెం జాగ్రత్తగా. అంటే ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు కాకుండా కూడా ఉన్నారు మా బ్యాచ్ లోనే. సరే వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళే కాకుండా ఉన్నారు కదా, అప్పుడే పిల్లల గురించి ఎందుకు, మనకి 35 వరకు ఛాన్స్. క్యాలిక్యులేటెడ్ గా చేసుకుంటూ. ఓరి నాయనో, ఇప్పుడు యూత్ మామూలుగా లేరు రా నాయనో. ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఇప్పుడే కదా ఈ చిన్న గ్రోత్ వస్తుంది. ఇప్పుడు వెంటనే. సో సీజన్ 2 కూడా కంటిన్యూ చేస్తున్నారు? కంటిన్యూ. సూపర్. సో మరి ఇక్కడ ఎలా స్టే అంతా? చిన్న రూమ్ తీసుకున్నాం, ఆ రూమ్ లోనే కొంచెం బట్టలు తెచ్చి ఒక చిన్న గ్యాస్ పొయ్యి, 2 ప్లేట్లు. అప్పుడు రూమ్ లో ఉన్నప్పుడు ఇంత పొయ్యి ఉండేది, నా ఒక్కరిదాన్నే ఉండేదాన్ని కదా శ్రీకాకుళంలో జాబ్ చేసేటప్పుడు. అది తెచ్చేసుకున్నాం, కొన్ని గిన్నెలు వంట చేసుకోవడానికి. మరి బయట పీజీస్ లో అంటే ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు, ఇక్కడ మన షోలో టైమింగ్స్ ఏంటో తెలియదు. వెళ్ళేటప్పటికి ఫుడ్ ఉండకపోతే బయటే తినాల్సి వస్తుంది. ఎందుకు, కుకింగ్ వచ్చు, అన్ని పనులు వచ్చి చేసుకొని వెళ్ళిపోదా ఏమైంది అని చెప్పి ఫుల్ వైఫ్ మెటీరియల్, అందుకనే చేసుకున్నా. ఎంత కష్టపడుతున్నారమ్మా పిల్లలు. సో మొత్తానికి ఇలాగా పగడబందీగా ప్లాన్ చేశారు అయితే. చాలా పకడ్బందీ. సూపర్. సో అయితే ఇక్కడే మరి అక్కడ రీల్స్ ఎలా చేస్తున్నారు? ఆ రూమ్ లో
రూమ్ లో చేసుకున్నాం అంటే ఇప్పుడు కొన్ని shoot ఇంట్లో చేసే- చేసేవి ఇంట్లో చేస్తున్నాం, లేదు ఏదైనా డాన్స్ వీడియోస్ ఉంటే దగ్గరలో కృష్ణకాంత్ కృష్ణకాంత్ పార్క్ park ఉంది, గట్టా ఉంది కదా. 10 రూపీస్ 10 రూపీస్ వెళ్ళి ట్రైపాడ్ ఎట్టి ఫోన్ పెట్టి గెంతు లేకపోతే తన రీల్స్ తన క్లోజ్ నేను నా షార్ట్స్ తను తీసుకుంటూ ఎడిటింగ్ చేసి బా ఎలా ఉంది ఇంతకీ హైదరాబాద్? ఉరుకులు పరుగులు అంటే మాకు అక్కడ విజయనగరం కొంచెం చిన్న సిటీ కదా, ఇంత హైదరాబాద్ అంత డెవలప్డ్ కాదు కదా, మాకు అక్కడ ట్రాఫిక్ కానీ ఏం కానీ ఉండదు, అంత ప్రశాంతంగా. ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలన్నా ఒక 30 నిమిషాల ముందు బయలుదేరితే సరిపోద్ది. ఇక్కడ 5 కిలోమీటర్లు వెళ్ళాలన్నా గంట ముందు బయలుదేరాల్సి వస్తుంది ట్రాఫిక్ వల్ల. ఈ ట్రాఫిక్ ఒకటి కొంచెం చిరాకుగా ఉంది కానీ మిగతాదంతా బాగుంది. సూపర్. సో ఇలాగే చేస్తూ ఇంకా ఇంకా మంచిగా మంచి ఫ్యూచర్లో ఎలా అయితే ఎదగాలనుకుంటున్నారో అలా ఎదుగుతూ మంచి కెరీర్ని అయితే ఇంకా ముందుకు సాగించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. సో అయితే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఫ్యూచర్లో మీరు అనుకున్న ప్లాన్స్ ఏంటి ఇద్దరు? మూవీ ఛాన్సెస్ కోసం, మూవీ ఛాన్సెస్ కోసం అయితే విలన్గా, ఏదైనా చేయగలను. ఆర్టిస్ట్గా అంటే ఫస్ట్ నుంచి మీకు చెప్పాను కదా సినిమా పిచ్చోనని. నాకు కె విశ్వనాథ్ గారి సినిమాలన్నా, సాగర సంగమం, శంకరాభరణం, స్వాతిముత్యం ఇలాంటి సినిమాలు అంటే ఇంకా పిచ్చి. ఆ కాలంలో కదా పుట్టాలి. అదే నేను అనుకుంటున్నా, నాకేమైనా బాల్య వివాహం చేస్తారా ఈ ముసలోడిని ఇచ్చి అని. ఇంట్లో ఎప్పుడు ఆ పాటలే వింటాడు, ఆ డైలాగులు పిచ్చి పిచ్చి సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఉన్న డైలాగులు సారీ సాంస్క్రిట్ డైలాగ్స్ అది నేర్చుకుంటుంటాడు. ఏదైనా డైలాగ్ చెప్పేద్దాం. ఏతమో ఒక మంచి నీకు ఇష్టమైన ఫిలిమ్స్ లో మొన్న పాంచాలి పంచవద్దు చెప్పు. అది అంటే నేను చెప్పాను కదా ఛాలెంజెస్ ఎక్కువ తీసుకుంటానని చెప్పేసి అన్ని డైలాగ్స్ నేర్చుకుంటుంటాను మంచిగా. ఇంకా ఏదైనా పౌరాణిక డైలాగ్ చెప్పమంటే అందరూ ఇది చెప్తుంటారు కదా, ఆచార్యదేవ ఏమంటివి అనేసి. అది కూడా నేర్చుకున్నా, అది సింపుల్ అయిపోయిందని ఇంకా హార్డ్గా వెళ్దామనేసి అదే సినిమాలోని వేరే డైలాగ్ పంచాలి పంచభద్రుక అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఏదో ఒకసారి వదులు. కొంచెం లెంత్ ఉంటుంది, పర్లేదా? కొంచెం లెంత్ ఉంటుంది అంటే సుబ్బు కొంచెం దగ్గరికి చేయాలంటే 2x స్పీడ్ లో చేసేయండి. చెప్పనా? పాంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్మత్త వికటాట్టహాసము, ఎంత మరువయత్నించును మరుపునకు రాక హృదయ సరియాయమానములైన నీ పరిహాసారావములే నా కర్ణపుటములు వ్రయ్యలు చేయుచున్నది. అహో క్షీరావారాశి జనితరాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూరవరేణ్యులకు శతసోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గుర ప్రాప్తి శస్త్రాస్త్ర విద్యా పారేండన రాధేయునికి మిత్రుండనై మానదుడనై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిక పరివృత్తి అయి పగులబడి నవ్వుటయా. అహో తన పతులతో తుల్యుడనగు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణి ధర్మ పరిచర్చయ్యై లజ్జా విముక్తయ్యై ఆ బందకి ఎట్ట ఎదుట ఏలగేల చేయవలే. అవునులే, ఆ వయసు మాల బామకి ఎగ్గేమి సిగ్గేమి, వంతున వచ్చిన పర్యంతమే రెచ్చిన కడుపిచ్చుతో పచ్చి వైభవంన తేలించి ఆలి గేలి చేసిన మాత్రమున నేనెల కచకచ పడవలే. అవునులే, ఆ వయసు మాలిన బామకి ఎగ్గేమి సిగ్గేమి, వంతున వచ్చిన పర్యంతమే రెచ్చిన కడుపిచ్చుతో పచ్చి వైభవంన తేలించి ఆలి గేలి చేసిన మాత్రమున నేనేల కచకచ పడవలే. ఊరకొక్క ఉచిత అనుచిత జ్ఞానంతో మోరెత్తి కోతలేడునా అని సరిపెట్టుకుందునా, ఈ లోకము మూయ మూకుడుండునా, అయినను దుర్వ్యాజమున సాగించి యాగమని తెలిసి నేనేలా రావలే. వచ్చితిమిపో దివ్యరత్న ప్రభా శోభితమై సర్వత్ర సంశోభితమైన ఆ మైసభా భవనము మాకేలా విడిది కావలే. అయినది పో అందు చిత్ర విచిత్ర లావణ్య లహరులో ఈదులాడు దిగ్గుప్షాపేక్ష మాకేలా కలుగవలే. కలిగినది పో సజీవ జలచర వితాళములకు కాలవాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే. మోపుతిమి పో సకల రాజన్య కోటీర కోటి తదోక్షిప్త రత్న ప్రభా నీరా చందమగు మా పాద పద్మం ఎలా అపభ్రమణం చెందవలే. ఏకశమునికే పరిచారిక పరివృత్తి అయిన ఆ పాతకి పాంచాలి ఎలా రావాలే, వీక్షించవలే, పరిహసించవలే. హాది ఆ హతవిధి ఆ జన్మ శత్రువులేని అనుమానించుచునే అనుసరించిన మమ్ము అవమాన బడబాగ్నల జ్వాలలు దగ్గమోర్చుచున్నవి మామ. విముకుని సుముకుని చేసి మమ్ముడికి విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విభవాదిత్యములు ఏమైనవి మామ. పాంచాలి కృతామాన మానసుడనై మానాభిమాన వర్జితుడనై మర్యాదాక్రమణంగా మనుటయా, పరిహాసాపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా. ఇచ్చి ఆడదానిపై పగ సాధింపలేక అసుపరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటయా. ఇప్పుడు ఏది కర్తవ్యము, మనుటయా మరణించుటయా, ఏది కర్తవ్యము అంతే. సూపర్. కొంచెం
బాగా చెప్పావు. అది 2 days 3 daysలో నేర్చేసుకున్నాడు మళ్ళీ మొత్తం. ఇంకా అలా చదువుతుంటే ఏమైనా చేతపడి చేస్తున్నావు అని భయం వేసింది నాకు 2 days కూడా. అవును, అంటే నేను ఇంకా ఏదైనా ఒకటి నేర్చుకుందామంటే కంటిన్యూస్ కదా మైండ్లో పెట్టుకుంటున్నాను. ఇది తిను ఇంట్లోనే ఏటికన్నా ఏదో మంత్రాలు చదువుతూ అలాగే బయటికి వెళ్ళి మా ప్రాక్టీస్ అప్పుడు కూడా ఏదైనా గ్రాప్ దొరికితే ఆ చెట్టు పక్కన కూర్చొని అలాగా డైలాగ్ రిపీట్ చేస్తుంటే ఏట్రా శుద్రపూజలు గట్ట చేస్తాను ఏంటి అంటే స్లోగా మనసులో చదువుకునేవాడిని. ఏదో మంత్రాలు చదువుతాను అని చెప్పేసి ఏదో నిజంగా మంత్రాలు చదువుతున్నాడు. సరే బయట ఎక్కువ ప్రదర్శించకూడదు ఇది ఇలాగే అనుకుంటారు అని చెప్పేసి తర్వాత పూర్తి నేర్చుకున్నాను. సో అంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ అలుగుతూ ఉంటారు, ఎవరు ఎక్కువ గొడవ పడుతూ ఉంటారు? ఎక్కువ గొడవ పడేది అలగడం కూడా. షార్ట్ టెంపర్ అన్నీ. తప్పు కదా అలా. అంటే నేను మాక్సిమం తప్పు చేయనాక అందుకనే మాక్సిమం 99.999% తనే కొంచెం ఏదో తొందరపడి జారేస్తుంది, నేను అలిగేస్తున్నాను. సరే మరి మాట్లాడిన ఏం చేయను. ఆడపిల్లలు అలుగుతారు బుజ్జగించాలి, ఇక్కడ అంతా రివర్స్. ఆ అబ్బాయి ఎక్కువ అలుగుతాడు, నేనే బుజ్జగించి సరే రా తిందాం ఇంకా వదిలే అంట. చిన్న తప్పు చేయను, ఎద్దులా ఉన్నాడు కానీ చిన్నపిల్లలాగా అలుగుతాడు. సో అంటే ఇంకా ఏమైనా ఎలా షేర్ చేసుకుంటారు, ఎలాగా షాపింగ్ చేయాలి అన్నా, ఇంట్లో ఏమైనా వస్తువులు కొనాలన్నా ఇద్దరు అంటే లైక్ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా షేర్ చేసుకుంటారు, ఎలా మాట్లాడుకుంటుంటారు? ఆ విషయంలో నేను ఫుల్ లక్కీ. చెప్పాను కదా వైఫ్ మెటీరియల్ అనేసి. తిను ఎక్కువ ఆడంబరాలకు పోవడం, ఎక్కువ ఖర్చులు పెట్టించడం, ఎక్స్పెన్సివ్ లైఫ్ ఏముండదు అస్సలు. బయటికి వెళ్ళి కొన్ని పొరపాటున నేనే అది తీసుకోరాదమ్మా అనేసి అన్నా వద్దు ఎందుకు అంత కాస్ట్ ఉంది నాకు ఇది చాలు అని చెప్పేసి ఏదో 100 రూపాయలవి 150 రూపాయలవి టాపులు, 150 రూపాయలకి 2 టాపులు అంతే. చాలా చాలా తక్కువ ఖర్చు తింటా. నాకు ఏ హ్యాబిట్స్ గట్ట లేవు, డ్రింకింగ్ కానీ ఏం కానీ లేవు. సో నాకు ఏం ఖర్చు ఉండదు. ఏమైనా కొనుక్కుంటే నాకు షూలు పిచ్చి ఎక్కువ, షూలు కొనుక్కుంటాయి. 100 జతలు ఉన్నాయి ఇంట్లో. 100 ఒక 50-60 ఇక్కడ ఉన్నవి కాదు, ఈ విజయనగరంలో కూడా ఉన్నాయి. సరే అవి ఇవి కలిపి టోటల్ ఉండొచ్చు. తినైతే ఇంకా చాలా పొదుపుగా ఎక్కువ అనవసరం ఇంకా అది ఫ్రీగా అదే 10 రూపాయలకి వస్తుందన్న అది మనకు అవసరం లేకపోతే వద్దు అనేసి అంటుంది. నేను పర్లేదు కొందాం ఏదైనా అవసరం పడుతుందేమో అని చెప్పేసి చూస్తుంటాను. కానీ తిని అసలు నాతో ఖర్చు పెట్టించదు, తను ఎక్కువగా ఖర్చు పెట్టదు. అవసరం మట్టుకు బట్టలు కొనుక్కోవాలి మంచిగా, అవి తక్కువలో తీసుకుంటాం అంతే. అంతకు మించి ఇంకా షాపింగ్లు గట్టే ఇంకేం ఉండదు. ఇద్దరం కొంచెం డబ్బు విషయంలో కొంచెం పొదుపుగానే ఖర్చు పెట్టుకుంటాం, ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదు. ఓకే. సర్ప్రైజెస్ పెళ్ళికి ముందు నేను ఎక్కువ ఇచ్చేవాడిని. తర్వాత కొన్ని సర్ప్రైజులకి తిను మంచిగా రియాక్ట్ అవ్వకపోతే చెయ్యి అనవసరంగా అనవసరంగా వేస్ట్ అయిపోయింది సర్ప్రైజ్. తను మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో అలా రియాక్ట్ అవ్వలేనప్పుడు అనవసరంగా ఇచ్చాం సర్ప్రైజ్, ఏ రియాక్షన్ లేదు ఏం లేదు, రెండోసారి ఇవ్వకూడదు అనుకోండి. కానీ పెళ్ళికి ముందు ఎక్కువ ఇచ్చేవాడిని. అంటే నాకు ఇవ్వడం తెలీదు, ఇచ్చిన రియాక్ట్ అవ్వడం తెలీదు, సర్ప్రైజెస్ అన్నమాట. ఇంకా నాకు నచ్చవు ఎందుకో మరి. మొబైల్ ఎడిటింగ్ నేర్చుకోవడం కొత్త. తినేమో ఒక వీడియో పంపించి ఇది ఎడిట్ చెయ్యు మంచిగా అనిసినంటే అదే అంటే మామూలుగా తను నాకు పంపించేది ఇది మంచిగా ఎడిట్ చేసుకోవాలి అని చెప్పింది మాట. చేసుకోవాలంటే నాకు అసలు ఎడిటింగ్ మొబైల్ ఎడిటింగ్ అస్సలు రాదు. ఏదో కష్టపడి అది ఇది చేసి ఒక 1 day 2 days అస్సలు రాదు కదా. ఎప్పుడంటే కొంచెం వచ్చింది ఒక 2 hours ఏదో కంప్లీట్ చేసుకుని ఇచ్చేస్తున్నాం. 2 days 3 days కష్టపడి ఒక వీడియో ఎడిటింగ్ చేసి పంపిస్తే తొక్కలాగా ఉంది నాకు ఎలా ఉండేదంటే 2-3 రోజులు కష్టపడి స్టార్టింగ్ లో నేను మర్చిపోయిన విషయం అసలు, అందుకే షాక్ అవుతున్నా. అది కూడా గుర్తుపెట్టుకో. అంటే అంత ఎఫర్ట్స్ పెట్ట అక్కడ చూడాల్సింది నువ్వు క్వాలిటీ కాదు, ఎఫర్ట్స్ చూడాలి. 2-3 days కష్టపడి చేసి పంపిస్తే పింపుల్స్ ఉన్నాయి తీసేయొచ్చుగా. పింపుల్స్ తీసేలా బాహుబలి రీచ్ గ్రాఫిక్స్ అది నన్ను మొబైల్లో ఎలా చేసిమంట. బాహుబలి రీచ్ గ్రాఫిక్స్ నన్ను పింపుల్స్ తీసిమంటే ఏదో నా దగ్గర సిస్టమ్ హై స్పీడ్ సిస్టమ్ ఉన్నట్టు ఏదో నా దగ్గర ఉన్న డబ్బా ఫోన్లని ఏదో అప్పటికప్పుడే చేసి పంపించాను అన్నట్టు. నాకు అలాంటప్పుడు అనిపించింది రెండోసారి దీని గురించి ఏం చేయకూడదు. ఒక వీడియోకే ఇప్పుడు అన్ని వీడియోలు చేస్తున్నాడు. ఇప్పుడు కొంచెం తను కూడా నేర్చుకుంది, కొన్ని వీడియోస్ తను కూడా చేస్తుంది. సూపర్. సో నువ్వు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? నేను తన బర్త్డేకి ఒక ఇయర్ బడ్స్ కొనేసి, అంటే తనకు అప్పుడు ఎక్కువ యూజ్ చేసేవాడు, కావాలి కొనుక్కోవాలి. మాట్లాడడానికే ఎక్కువ అలా ఫోన్ మాట్లాడితే చెయ్యి నొప్పి వచ్చేది అని చెప్పేసి అదే నీకోసం నువ్వు ఇచ్చుకున్నావు అది. సరే అదే ఫస్ట్ గిఫ్ట్. సో తమ్ముడు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? రింగ్.
అంటే గోల్డ్ రింగ్ కాదు, ఏదో పిచ్చి రింగ్ ఉంటాయి కదా. నార్మల్ రింగ్ ప్రపోజ్ చేసినప్పుడు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ తీసుకెళ్ళి అమ్మో అంటే తను చెప్పేసింది, నేను చెప్పేది కొంచెం గుర్తుండాలి కదా అని చెప్పేసి, మాకు విజయనగరంకి అరకు చాలా దగ్గర, ఒక 2 hours వెళ్ళిపోవచ్చు. అక్కడ కాశీపట్నం అనేసి ఒక ఊరు ఉంటుంది. అక్కడ మంచిగా సెలయేర్లు గట్ట మంచిగా ఉంటాయి, చాలా బాగుంటది. పెద్ద వాటర్ ఫాల్స్ కాదు, అది చిన్న వాటర్ వాటర్ ఫాల్స్, ఫాల్, మధ్యలో రాళ్ళు ఉంటాయి నిల్చోడానికి. అన్నమాట. సో ఒకసారి తిని ప్రపోజ్ చేసిన తర్వాత ఒకసారి సరే రా బయటకు వెళ్దామని చెప్పేసి అలాగా కాశీపట్నం దగ్గరికి తీసుకెళ్ళి ఆ మంచిగా చుట్టూ గ్రీనరీ, ఫుల్ మబ్బులు, అలా వాటర్ ఫాల్స్ పడుతుంటే ఆ వాటర్ ఫాల్స్ మధ్యలో ఒక పెద్ద బండ ఉంటే ఆ బండ మీద నించుని పెట్టి నేను ప్రపోజ్ అప్పుడు ఓకే సూపర్. సో ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా సరే గొడవల విషయంలో కానివ్వచ్చు, ఈ 5.5 years జర్నీలో అలాగే 10 days మాట్లాడకపోవడం, 1 week మాట్లాడకపోవడం, అలాంటి గ్యాప్స్ ఏమైనా వచ్చాయా? 10 days 1 week లేదు కానీ ఒక 1-2 days అంతే, 1 or 2 days. అప్పుడు ఎలా ఉండేది ఇద్దరిలో ఇన్నర్ ఫీలింగ్స్? అది ఎప్పుడు వచ్చి మాట్లాడేద్దాం అని నేను ఎప్పుడు మాట్లాడుతాను తను, గొడవ అయితే అయిపోయింది కానీ ఎప్పుడెప్పుడు కలిసిపోదాం అని ఉండేది. సో పాపం ఎప్పుడు ఫస్ట్ స్టెప్ తనే తీసుకొని సరే సారీ అని అంటూ ఉంటుంది. అమ్మాయిలు బ్లాక్ చేస్తారు కదా బేసిక్గా, ఈ నన్ను బ్లాక్ చేసేవాడు వాట్సాప్లో బ్లాక్ చేసేవాడు, నార్మల్ కాల్ బ్లాక్ చేస్తే నేను ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఎత్తుకొని అప్పుడు పాపం కదా, ఎన్ని కష్టాలు పెట్టావు అసలు. అన్ని కష్టాలు నేను బ్లాక్ చేసినంటే అర్థం ఏంటక్క, తను ఏదో చేసిందని, నాకు కోపం వచ్చిందని, నాకేదో అంటే చెప్పింది కదా షార్ట్ టెంపర్ అని, చిన్నగా ట్రిగర్ అయిపోతా కానీ వెంటనే కూల్ అయిపోతా, ఎక్కువసేపు ఉండదు. టక్కన ఏదో తను ఏదైనా చేస్తే టక్కన ఒక మాట గసిరేస్తే తను ఏదో అనేసిది, ఆ మాటకి నేను అలిగిస్తుంది. అలాగా ఫైటింగ్స్ అవుతుండే, చిన్నవి, చాలా చిన్నవి. 1 or 2 days మించి మాట్లాడకపోవడం ఎప్పుడు లేదు, ఇప్పటి వరకు లేదు. సో లైఫ్లో ఫిలిమ్స్లోకి వెళ్ళాలని నీ కోరిక, నువ్వు? నాకేం లేదు, తను వెళ్తే చాలు, తన కోసమే ఇది అంతా. ఇవన్నీ కూడా మీ ఆయన కోసం అంటావు. ఈ ఒక 1 year 1.5 year కొంచెం గ్యాప్ తర్వాత ఏ బుడ్డోడినో కనేసి బుడ్డ కట్టుకుంటే ఇంట్లో ఇంకా చాలు అంటావు. చాలు అంటే అంత నాకు ఇంట్రెస్టే కానీ, డాన్స్ అది ఇంట్రెస్టే కానీ ఇంతవరకే. మూవీస్లోకి వెళ్ళేంత పెద్ద యాక్టర్ని కాదు, దానివల్ల నాకు కూడా నా ప్యాషన్ ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటుంది తను. కానీ చాలా వరకు మేము చేసిన వీడియోస్లో నాకన్నా తన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి అని చెప్పాను. అంటే తను ఇన్స్టెంట్గా తను యాక్ట్ చేయాల్సిన, అంటే సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, తను ఇచ్చుకుంటే వెళ్ళిపోతుంది. అందులో మంచి ఎమోషన్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు, ఎక్స్ప్రెషన్స్. చిన్న ట్రైనింగ్ ఇచ్చినా మంచిగా చేస్తుంది, అంతే అంతే. సూపర్. కానీ ఇప్పుడున్న ఆయన సక్సెస్లోకి వెళ్ళి మంచిగా తన మూవీస్లోకి వెళ్తే చాలు. తన సక్సెస్ వెళ్ళిపోయి ఒక బేబీని కనేసి ఇచ్చేస్తే వాడు ముడ్డి కడుక్కుంటారంట, అంతే. అదే కదా చెప్పారు, అంతే. సూపర్. అండ్ నిజంగా మీరు అనుకున్నటువంటి యాక్టింగ్ కానివ్వచ్చు, ఇంకా మంచి బ్యూటిఫుల్ కెరియర్, ఇంకా మంచిగా ఉంటూ మంచి హెల్దీ బేబీస్ వాళ్ళ కెరియర్స్ బ్యూటిఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి అండ్ మీ ఇద్దరి ఫాలోవర్స్ తరపు నుంచి కోరుకుంటూ, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. అండ్ మాస్ జాతరలో కూడా ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా వెంకీ అన్నకి మెయిన్ థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా మాస్ జాతరలోకి వెళ్ళాం కానీ మాకంతా చాలా భయంగా ఉండేది. అంటే మనం రీల్స్లో చేసే యాక్టింగ్ వేరే, షార్ట్ ఫిల్మ్స్లో చేసే యాక్టింగ్ వేరే, 20-30 సెకండ్ వీడియోస్కి టేక్స్ తీసుకుంటాం కదా, స్టేజ్ మీద అంత లెంతీ వీడియోస్ చేయాలంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇంకా సపరేట్, యాక్టింగ్ సపరేట్. అంటే అక్కడ కొంచెం హైపర్ చేయాల్సి వస్తుంది, అని చెప్పేసి కొంచెం ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, కొంచెం హైపర్గా చేయాల్సి ఉంటుంది. మాకు స్టార్టింగ్లోనే ఫస్ట్ ఒక 2-3 స్కిట్లు ఎక్కి చేస్తుంటే, అరే మీది యాక్టింగ్ ఓకేరా, కాకపోతే స్టేజ్కి అట్లా సరిపోదు, ఇంకా మంచిగా చెయ్యాలి అనేసి వెంకీ అన్న దగ్గరుండి చాలా చెప్పేవారు. ఎక్కడ చెయ్యెత్తాలి, ఎక్కడ రియాక్షన్ టక్కన ఇవ్వాలి, కెమెరా మనకంటే ఇప్పుడు రీల్స్ చేసినప్పుడు ఒకటే కెమెరా ముందు నెట్టుకొని దానికి మొత్తం ఫేవర్ ఇచ్చుకుంటే సరిపోద్దు. అక్కడ 14 కెమెరాలు ఉంటాయి ఇక్కడ ఉన్నట్టే. ఇంకా ఎప్పుడు మీరు స్టేజ్ మీద ఏ యాంగిల్లో నుంచి ఉంటే కెమెరాలో పడతారు, అవతల వాళ్ళు పనిచేసినప్పుడు మీరు ఎటు సైడ్ రియాక్షన్ ఇస్తే కెమెరాలో పడతారు, ఒక డైలాగ్ని ఎలా చెప్పాలి, బాడీ లాంగ్వేజెస్ ప్రతిదీ చాలా జాగ్రత్తగా నేర్పించారు. అంటే మాకు మొత్తం కొత్త వాళ్ళు మా వెంకయ్య టీంలో మొత్తం అందరూ ఇన్స్టా ద్వారా వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళే కాబట్టి మాకు ఎవ్వరికి స్టేజ్ రీసెంట్గా ఏదో ఎపిసోడ్ చూసానబ్బా,
భోజనానికి ఫస్ట్ పిలవలేదన్నా, ఇంటికి ఫస్ట్ అలుగుతారు చెప్పలేదు. కదా. అవును. కానీ బాగా వచ్చింది అసలు, చాలా స్కిట్ అయితే నాకు ఎంత ఫన్ అనిపించింది. ఇతను జానీ మాస్టర్ ఏమంటుంటారు? జానీ మాస్టర్ చాలా మంచిగా కామెంట్స్ చేస్తుంటారు, రియాక్ట్ అవుతుంటారు. అతను మీ టీంలో అందరూ అందరూ ముగ్గురు జడ్జెస్ కూడా అన్ని టీమ్స్ కన్నా మీ టీంలో అందరూ బాగా అంటే చేస్తారు కొన్ని టీమ్స్ లో అని చెప్తారు. వీళ్ళిద్దరు బాగా చేశారు, వాళ్ళు ముగ్గురు బాగా చేశారు అన్నట్టు ఉంటుంది కదా. కానీ వెంకీ అన్న ఒక స్క్రిప్ట్ రాశారంటే టీంలో 10 మంది ఉన్నా 11 మంది ఉన్నా అందరికి ఈక్వల్ గా క్యారెక్టర్స్ ఇస్తుంటారు. సో మా టీం అంతా కనిపిస్తుంటాం అన్నమాట. అందరం కనిపిస్తుంటాం, అందరూ ఫెమిలియర్ గా. ఓకే, నిన్నే చార్మినార్ దగ్గరికి వెళ్ళాం. చార్మినార్ దగ్గరికి వెళ్తే మీరు మాస్ జాతర చేస్తారు కదా అని చెప్పేసి గుర్తుపట్టారు. చాలు ఒక యాక్టర్ గా కొంచెం ఆ రికగ్నైజేషన్ కోరుకుంటాం, అది దొరుకుతుంది బయట. మేము విజయనగరం వెళ్తే ఇంకా ఎక్కువ. నేను చెప్తాను కదా, ఇంకా షాప్ దగ్గరికి వెళ్తే నా అవతారమే వేరేలా ఉంటుంది. ఆ టీ షర్టు, ఆ ట్రాక్ ప్యాంట్ వేసుకొని దోశ పెన్ అందరు దోశలు వేస్తూ, ఇంకా టిఫిన్ షాప్ వర్క్ అంతా నేనే చేసుకుంటాను. దోశలు వేస్తావు, మొత్తం ఇడ్లీలు పెడుతుంటావు. ఇడ్లీలు పెట్టడం, దోశలు వేయడం, వడలు వేయడం. చట్నీ రెసిపీ చెప్పవా? పూరి కొరదేనా? నాకైతే బాగా వచ్చు, ఫ్యాన్స్ ఉన్నారు అక్కడ. అయితే నేర్చుకోలేదు నీ దగ్గర. ఈయన ఎగ్ దోశ వేస్తారు, బాగా వేస్తారు. ఫేమస్ మా షాప్ లో ఎగ్ దోశ ఫేమస్. ఈయన వేస్తారు బాగా. స్టార్ట్ చేశాను అంటే అది యాక్చువల్ గా అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది. నేను చెప్పాను కదా జిమ్ చేస్తాను బౌన్సర్ అనేసి. ఒక్కోసారి అమ్మ గుడ్లు ఉడక పెట్టడం మర్చిపోతే ఆ గుడ్లు దోశ మీద వేసుకొని తినేస్తుండేవాడు అనమాట. సో మాకు పోలీసులు ఎక్కువ మంది కస్టమర్స్ వస్తుండేవారు. తమ్ముడు మాకు అలా వేసి పెట్టే, మాకు కొంచెం డైట్ చేయడం అవ్వట్లేదు అంటే అలా స్టార్ట్ చేశాను. అది ఎగ్ దోశ మా షాప్లో మెయిన్ ఫేమస్ డిష్ అయిపోయి అక్కడి నుంచి బిజినెస్ కొంచెం మంచిగా పెరిగింది. సో షాప్లో ఉంటే ఇంకా కంప్లీట్. బయట ఎవరైనా చూస్తే ఆ తమ్ముడు అక్కడ ఆ షాప్లో ఉండేది నేను అని గుర్తు చేసుకోవాలంటే అక్కడ అవతం వేరే కదా. మీదన రుబ్బు పడిపోయి ఉంటుంది, చెమట, క్యాప్ పెట్టుకొని అది ఉంటుండదు. బయట కొంచెం అది అంటే వర్క్లో దిగితే పూర్తిగా మరి ఒళ్ళు శుభ్రం అంటే ఇంకా ఒళ్ళు చూసుకోవాలి, శుభ్రం చూసుకోవాలి అన్నట్టు కాకుండా వర్క్ అంతా మొత్తం నీట్గా అలా చేసుకుని వెళ్ళిపోతా. బయటకు వెళ్ళినప్పుడు ఇలాగే కొంచెం నీట్గా రెడీ అయ్యి వెళ్తాను. అక్కడ దోశలు వేసిన అబ్బాయి, ఎస్ నేనే జాతరలో చేసిన అబ్బాయి, సుమన్ టీవీలో కనిపించిన అబ్బాయి. సూపర్, మల్టీ టాలెంటెడ్. అయితే దోశ టిఫిన్ మాస్టర్. దోశ మాస్టర్. బా, మేము ఏదైనా పెట్టుకుంటే మేము తీసుకెళ్ళిపోవచ్చు. తీసుకెళ్ళిపోవచ్చు, వస్తా మంచిగా దోశలు వేసి పెడతా. కానీ ఇంట్లో ఇంత కూడా హెల్ప్ చేయడు. ఇంట్లో నువ్వు ఉన్నావు కదరా. అవును, అంటే దోశ కష్టపడి ఇంతకు వచ్చే కష్టపడి సేమ్ డైలాగ్ చూసా తెలుసుకోలేదు. ఇక్కడ వైఫ్ చేత్తో తినాలి అన్నది ఉంటదిగా. ఇంటికి వచ్చిన మాత్రం ఫుల్ రిలాక్స్ అయిపోయి బెడ్ అయిపోతా. అన్ని బెడ్ దగ్గరికి అందిస్తూ ప్రతి చిన్నది అంటే పెళ్ళికి ముందు అమ్మ టవల్, అమ్మ వాటర్, అమ్మ అది, అమ్మ ఇది అని చెప్పి అన్ని అమ్మాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత రాదమ్మా టవల్ ఎక్కడ, రాదమ్మా వాటర్ తెచ్చు, రాదమ్మా ఇది ఎక్కడ, అది ఎక్కడ. ఇంకా చిన్నది నేను చూసిన టక్కని కనిపించాలన్నమాట. కనిపించకపోతే రాదమ్మా ఇది ఎక్కడ, రాదమ్మా ఇది ఎక్కడ అని చెప్పి అడుగుతుంటా. సో రాధమ్మ అని పిలుస్తావు ఇప్పుడు తన్ని రాధమ్మ, నువ్వు కన్నయ్య అని పిలుస్తావు. కన్నా బాగుంది. రాధాకృష్ణుల నేమ్స్ ని ఇలా పెట్టుకున్నారు. లవ్ లో ఉన్నప్పుడు అలవాటు అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరికి తిను ప్రియా అని తెలియదు, అందరూ రాధమని పిలుస్తారు. ఇప్పుడు మాస్ జాతరలో కూడా టిల్లు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రాధమని పిలుస్తారు. మా పెళ్లికి వచ్చిన గిఫ్ట్స్ అన్ని రాధాకృష్ణ. కానీ ఒకటి, రాధాకృష్ణులు పెళ్లి చేసుకోలేదు కదా, పెళ్లికి ముందు అందరూ అలా అనేవారు. మీరు ఎందుకు అలా పెట్టుకున్నారు, రాధాకృష్ణులు పెళ్లి చేసుకోరు కదా, విడిపోయారు కదా అంటే మేము హిస్టరీని రీక్రియేట్ చేస్తాం, మార్చేసాం. అంటే ఏదైనా లవ్ లో దిగిపోయినప్పుడు మన అబ్బాయి బాగున్నాడునో అమ్మాయి బాగుందనో ఫస్ట్ ఇంప్రెస్ అవుతాం ఫస్ట్ లుక్స్లో. కానీ పెళ్లి వరకు వెళ్ళాలంటే అబ్బాయికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి లేదా, అమ్మాయికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి లేదని చూసుకుంటాం. తినతోని లవ్ జర్నీలో ఉన్నప్పుడంతా నేను గమనించింది అదే, తిన ఒక వైఫ్ మెటీరియల్. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, పెళ్లి అయ్యాక తెలిసింది. చెప్పండి, ఇవన్నీ ముందు చెప్తే కొమ్ములు వచ్చేస్తాయి, ఇంకా బెట్టి చేస్తారు. నేను మెయిన్ అమ్మాయిలకి బెండ్ అవ్వండి అక్కడ ఇక్కడ కొంచెం నాది సారీ అని చెప్పానంటే ఇంకా వీడిదే తప్పు అని చెప్పేసి ఇంకా ఓవర్ చేస్తారు. అందుకనే ఏవో ఎక్స్పీరియన్స్ బయటపడదా. సో అట్లా లవ్లో ఉన్నప్పుడు తిని రెస్పాన్సిబిలిటీస్ చాలా బాగుండేవి. అమ్మ అంటే ఫాదర్ లేరు కదా, అమ్మ ఒక్కదాయే నన్ను కష్టపడి చదివించింది, ఇంకా అమ్మ గురించి ఇచ్చేయాలి అది ఇది అని చెప్పేసి ఫ్యామిలీ గురించి ఎక్కువ మాట్లాడడం.
తిని షాపింగ్లు అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా అంటే గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు, అది అంటుంది ఇది అన్నీ అబ్జర్వ్ చేసి ఫైనల్ గా ఓకే లవ్ చేసాడు, పెళ్లి అనేది ఇవన్నీ అబ్జర్వ్ చేశాక ఫిక్స్ అయ్యాడు. చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోతున్నారంటే ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోలేని వాళ్ళే. పెళ్లి తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎస్టిమేషన్ అలాగా క్యాలిక్యులేట్ చేసుకోకుండా వెళ్ళి ఏదో లవ్ చేస్తాం పెళ్లి చేసుకున్న మనిషిని అంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ బేర్ చేయడానికి రెడీగా ఉండాలి విడిపోకుండా. నేను ఆ విడిపోవడానికి రెడీగా లేను. నాకు పెళ్ళి అంటే చాలా ఇంకా ఇలా ఉండేది. అంటే ఈ జనరేషన్ అమ్మాయిలు ట్యాంకర్లు ఇంకా నిజంగా అలాంటివే. అరే ఇంద్రబాబు ఇవన్నీ వింటున్నాం, ఏమవుద్దో ఏటో, ఎలాంటి అమ్మాయి వస్తుందో, ఒక ఇంట్లోనే ఒక తగు వచ్చినప్పుడు తన మా అమ్మాలతో ఎలా రియాక్ట్ అవుద్దో, నాన్నతో ఎలా రియాక్ట్ అవుద్దో, ఏదైనా చిన్న గొడవ వస్తే పుట్టింటికి వెళ్ళిపోతానంటదేమో, ఇవన్నీ నాకు 100 పడేవి. నాకు ఇలాగా తిన్ను చూసిన తర్వాత అరే తిను పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్, తిన్ను వదులుకోకూడదు అని చెప్పేసి ఇంకా ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేసి ఇన్ని ఎస్టిమేషన్స్ చేసి ఫైనల్లీ అలా బుట్టలో వేసాడు నిన్ను. యా కానీ ఒక విధంగా అది మంచిదే. అందుకే అన్నీ తెలుసుకునే చేసుకున్నాను కాబట్టి ఏం గొడవ ఒకవేళ ఏదైనా ఫ్యూచర్లో గొడవ అవుతుందన్నా విడిపోతామన్న భయం లేదు. లేదంటే ఈ పాటికే మాకు ఎన్నో గొడవలు అయ్యి ఉండేవి. అవేవి లేకుండా ఓన్లీ లవ్ చేసాం పెళ్లి చేసేసుకున్నాం అని అనుకుంటే ఈ పాటికే ఇద్దరం ఎక్కడెక్కడ ఉండేవాళ్ళమేమో. సో ఫైనల్లీ అవేమీ లేకుండా హ్యాపీగా ఉన్నారు. ఫర్దర్ ఫ్యూచర్ కూడా ఇంకా ఇంతకన్నా హ్యాపీగా ఉండాలి. సో ఆల్ ద వెరీ బెస్ట్ రాధమ్మ, కన్నయ్య, ఇలాగే హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.